అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను ఒక పనికిమాలిన ఛానల్ గురించి, ఒక పనికిమాలిన జర్నలిస్ట్ కమ్ ఎర్నలిస్ట్ గాడి గురించి మాట్లాడదలుచుకున్నా. వాడికి కనీసం గౌరవం ఇవ్వదలుచుకోలేదు. బికాస్ వాడికి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కనీసం రికగ్నైజ్ చేసే తెలివి కూడా లేదు. ఇలాంటి వెధవల్ని జర్నలిస్ట్ గా పెట్టుకున్న ఛానల్ ఎంత గొప్ప ఛానల్. ఇలాంటి వెధవలు జర్నలిస్ట్ అయిపోయారంటే అసలు దాన్ని మనం ఏమనుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు చెప్పొచ్చేది ఏంటంటే, ఎంగిలి మెతుకులు తినే విధవలకు లోకేష్ అన్న పుట్టినరోజు గుర్తుకు రాలేదా? మీ నాయకుడు ఫేస్బుక్ లో ఇదంతా కూడా ఈ సారాంశం అంతా కూడా నేను తర్వాత చెప్తానులేండి. అంటే ఇది లోకేష్ అన్న బర్త్డేకి నేనేదో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ట్వీట్ వేయలేదని చెప్పేసి నేను జనసేన పార్టీని విమర్శించాను అన్నట్లు వీళ్ళు చేసిన పోర్ట్రే. అది వైసీపీ ఎదవలు చేశారు, అశుద్ధం తినే పనికి మళ్ళీ ఎదవలు చేశారు అనే విషయం అందరికీ తెలిసింది. అది ఎడిట్ అని కూడా క్లియర్ గా తెలుస్తుంది. అది ఎందుకు ఎడిటో కూడా చెప్తా. జనసేన పార్టీకి అన్ని అంటే నిధులతో సహా అన్ని అందుకే మిమ్మల్ని జెండా కూలీలు. వీడి కంక్లూజన్ వర్డ్స్ ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపించింది అంటే, వీడు ఎంత హేట్రేట్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడో పొత్తు మీద అంత హేట్రేట్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాడు. అరే జాకీర్ అనే పనికి మాలిన ముసలి సన్నాసి, పనికి మాలిన ఎదవా, ఒకసారి ట్వీట్ ని చెక్ చేయి. ట్వీట్ ఎలా ఉంటుంది? ఎక్స్ లో ట్వీట్ వేస్తే ఎంత గ్యాప్ వస్తుంది యూజర్ ఐడికి ఆ ట్వీట్ కి, కానీ అక్కడ వాళ్ళు ఎడిట్ చేసింది ఎంత గ్యాప్ లో ఉంది, ఇదంతా చెక్ చేసావనుకో నీ పనికి మాలినతనం ఇలా బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా నాతో తిట్లు తినే అవసరం వచ్చుండేది కాదు కదా. నిన్నెవడరా జర్నలిస్ట్ గా చేసింది అంటే, మీకు వచ్చే 5 రూపాయల కోసం ఏ అశుద్ధమైన తినడానికి సిద్ధంగా ఉంటారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాళ్ళు గడిగి నీళ్లు తాగండిరా మీరు, దానికి సరిపోతారు మీరు. వాడు చేసింది ఏ రోజు వాడు చేసిన తప్పులు ఎప్పుడు జనాల్లోకి తీసుకెళ్లరు. వాడు పెంట తినమంటే తినే రకం మీరు. వాడిని పొగుడుకోవాలంటే వాడిని ఎలివేషన్లు వేసుకోవాలంటే వేసుకోండి, కానీ ఫేక్ కూడా చేసి ఆ ఫేక్ ని ప్రమోట్ చేయడానికి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ యూట్యూబ్ ఛానల్, దానికి సబ్ యూట్యూబ్ ఛానల్స్ కడపనో లేకపోతే కర్నూలునో లేకపోతే వెస్ట్ గోదావరి అనో ఈస్ట్ గోదావరి అనో అన్నిట్లో రకరకాలుగా తిప్పినా ఏం యూజ్ వచ్చారా దానికి? ఆ వీడియోకి చెప్పుకి జనరల్ గా నా డైలాగ్ అనమాట. ఏ పెంట రాసి కొట్టాలి మిమ్మల్ని? ఆవు పెంట రాసి కొట్టాలా, గేదె పెంట రాసి కొట్టాలా, మనుషుల పెంట రాసి మిమ్మల్ని కొట్టాలా? కొట్టినా తప్పలేదు. ఆ పెంట అశుద్ధం అవుతుంది మీలాంటి వాళ్ళని కొడితే. పనికి మళ్ళీ వెదవల్లారు. మళ్ళీ మీరు జర్నలిస్టులు. జర్నలిజం అంటే ఒక ఎథిక్స్ ఉన్న జాబ్. దాని విలువ మీలాంటి ఎదవళ్ళు డబ్బు కక్కుతుపడి అడ్డగోలుగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ డబ్బులకి కక్కుర్తిపడి దాన్ని అమ్ముకోకండి. జర్నలిజానికి ఉన్న వాల్యూని తీయకండి.